విశాఖపట్నం యాజ్ఞవల్క్య క్షేత్రం అనగా పెందుర్తిలో ఉంటున్నటువంటి సూర్య యాజ్ఞవల్క్య క్షేత్రంలో ఇవాళ మహర్షి మహేష్ యోగి వారి సంస్థ నుంచి, అంటే ఈ మహర్షి మహేష్ యోగి ఆయన క్షత్రియ పుత్రుడు. ఆయన అదే బ్రాహ్మణులు కఠోరమైన బాధను చూసి ముందు ఆయన అంటే పూర్వం మదనపల్లిలోని బాలబ్రహ్మచారిగా ఉండి మదనపల్లి వచ్చి అక్కడ కొంతకాలం అక్కడ ఉండి మహర్షి మెడిటేషన్ భావాతీత ధ్యానం అని పెట్టి అందరినీ ఆహ్లాదింపజేసేవాడు. ఎలాగంటే ఈవేళ మనం అనారోగ్యాలు పాలవుతున్నాం. ఎలాగంటే బీపీ, షుగరు వగైరా వగైరా. నిజంగా భావాతీత ధ్యానం చేసినప్పుడు ఏ రకమైన రోగం లేదు. అదే దానికి ఉదాహరణ నాకు వయసు 19వ సంవత్సరంలో ఢిల్లీ మహర్షి వేద పాఠశాల ఆయన 10,000 మంది విద్యార్థులకు పాఠం పెట్టి బ్రాహ్మణులు పోషించాలనే భావంతో నోయిడా దగ్గర ఉన్నటువంటి మహర్షి నగర గ్రామంలో ఆయన ప్రారంభించారు. అప్పుడు ఎక్కువ శాతం ఒరిస్సా నుంచి శుక్లయజుర్వేదం మన కాండవశాఖలే ఉన్నారు. ఉండగా అప్పుడు ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు నుంచి కూడా చేయాలని చెప్పి తర్వాత ఒక మండ సుబ్రహ్మణ్యం అనే పెద్దాపురం ఒక ఉండేవాడు. అతను ఏం చేశాడు, అతన్ని ఆంధ్రప్రదేశ్ కన్వీనర్గా తీసి ఆయనకి ఏమిటంటే ఇక్కడ విద్యార్థులు తీసుకొచ్చి ఢిల్లీలో అప్పచెప్పడం వరకు ఆయన ఉద్యోగం. ఆ ఢిల్లీలో అప్పచెప్పిన వాళ్ళని అక్కడ పాఠశాలలో వేసుకోవడం వగైరా వగైరా అని వాళ్ళు చూసుకునేవారు. అప్పుడే నన్ను కూడా అతనే సుబ్రహ్మణ్యం తీసుకెళ్ళాడు. ఇక్కడి నుంచి ఆవిడ శుక్లయజుర్వేద గురువుగారు, పిల్లలు ఎక్కువ మంది గురువుగారు కాబట్టి నాకన్నా ముందు అక్కడ సీతారామ శాస్త్రి గారు ఆయన వెళ్ళలేదు. ఆయన వెళ్ళిన ఒక 6 మాసాల తర్వాత నేను వెళ్ళలేదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ పండితులు ఎవరంటే సీతారామ శాస్త్రి గారు, నేను, విష్ణుమట్ల హనుమత్ స్వామయ్య గారిని వాడపల్లిలో ఉంటున్నారు ప్రస్తుతం. ఆయన ముగ్గురే వెళ్ళాం. ఆ తర్వాత పిల్లలు ఎక్కువైపోయారు. మన ఆంధ్రప్రదేశ్ శాతం ఎక్కువ, శుక్లయజుర్వేదం శాతం ఎక్కువైపోవడం వల్ల అప్పుడు మహర్షి గారు ఏంటంటే ఒక నిర్ణయం చేసి ఆంధ్రప్రదేశ్లో ఏ వేద పండితులున్నా ఢిల్లీకి వచ్చి పిల్లలకు పాఠం చెప్పాలి అని చెప్పి నిర్ణయం చేశారు. అంటే ఆయన చెప్పిన మాట ఏమిటంటే గురుధ్యాసలో ఉండి గురువుగా పిల్లల్ని పైకి తీసుకురావడం తపంతో రండి తప్ప ఏదో అపేక్షించి రావద్దు అని చెప్పి ఒక మాట అందించారు. అదే భావంతో మా గురువుగారు పెడసనండి అప్పన్నవధాన్ గారు, ఆయన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు 9 మందిలో అఖండం సీతారామ శాస్త్రి ప్రారంభం వెళ్ళారు. తర్వాత నేను వెళ్ళిన తర్వాత మా గురువుగారు అనుకోకుండా చూడడానికి ఒకసారి ఢిల్లీ వస్తే మొత్తం చూసి ఢిల్లీ గురువుగారినే ఉండిపోమన్నారు మహర్షి గారు. పెద్ద వయసు వాళ్ళని ఉండలేరంటే అప్పుడు ఏం చేశారంటే, సరే మీ శిష్యులైనా మిగతా వాళ్ళని కూడా పంపించండి అంటే అప్పుడు మా మిగతా సహాధ్యాలండి వెంకట శాస్త్రి గారిని, అచ్యుతరామ శర్మ గారు, తర్వాత లింగాల అచ్యుతరామ శర్మ గారు, మొత్తం పరిశ్రమ కృష్ణమూర్తి గారు, వేంపాటి పాఠశాల గారు, మా 6 వెళ్ళాం. తొట్టుకొండ లక్ష్మీనారాయణ గారు. మేము వెళ్ళిన తర్వాత నాకేమో ఎక్కువ అప్పుడు సీతారామ శాస్త్రి గారిని కొవ్వూరు దగ్గర వాడుకొని వచ్చాడు. అక్కడ దూరం చేయలేకని వచ్చేస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ దానికి ఈ విద్యార్థులు చూసుకోవడానికి వాళ్ళ మంచి జాతులు చూడడం ఆంధ్రలో ఒక ఇన్ఛార్జిగా పెట్టారు. నన్ను ఇన్ఛార్జిగా పెట్టారు. అప్పుడు నా వయసు కూడా పెద్ద వయసు కూడా 19-20 సంవత్సరాలు. నేను చేయలేనంటే ఆయన ఏమన్నా అంటే మీరు ఆంధ్ర వాళ్ళే కనుక మీరు ఆంధ్ర వాళ్ళు చూసుకోండి, ఏదైనా ఉంటే కేర్ టేకర్ చూసుకుంటారు, మంచి చెట్లు మీరు పైనుంచి చూడండి. సరే ఒప్పుకున్న తర్వాత మన ఆంధ్రప్రదేశ్ నుంచి పండితులు చాలామంది నా ద్వారాగా దగ్గర మొత్తం 40-50 మంది ఉండేవారు నడుచుకొచ్చి. అలాగే అక్కడ కొంచెం కారణాంతరం వల్ల ఢిల్లీలో పాఠశాల రద్దు అయిపోయే పరిస్థితి వస్తే వీళ్ళందరినీ వాడపల్లి మళ్ళీ 10 ఎకరాల గ్రౌండ్ అక్కడ చూసి మళ్ళీ అప్పుడు బాలరాజ మహర్షి గారని భీమవరం ఆయన తక్కువ దేశంతో మళ్ళీ బిల్డింగ్లు అవి కట్టించి 90లో ప్రారంభించారు. 91 పుష్కరాలకు ముందు అయితే ప్రారంభించి బాగా జరుగుతుంది. ఆ వేళ చదువుకున్న వాళ్ళే వేళ విశాఖపట్నంలో లెక్కలు చూస్తే ఒక 100 మంది తక్కువగా ఉంటారు. కాకపోతే వీళ్ళందరినీ ఈవేళ ఈ రకంగా మీటింగ్ ఏమిటంటే మహర్షి గారి యొక్క సంస్థ ఢిల్లీలో ఉన్నటువంటి సంస్థ ఏ రకంగా నడిచిందో అది కారణాంతరం వల్ల ప్రస్తుతం వాడపల్లి బిల్డింగ్లు ఉన్నాయి తప్ప విద్యార్థులు మన తెలుగు వాళ్ళందరూ బీహార్ వాళ్ళు తీసుకొచ్చి కాలక్షేపం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా బాధపడుతుంది. ఈయన నెదర్లాండ్లో అంటారు రాజా లూయిస్ అని పెద్ద మహర్షి గారి యొక్క గుండెకాయ లాంటి వారు ఆయన ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇండియాలోనే భారతదేశంలోనే మహర్షి గారి యొక్క సంస్థ అతలాకుతలం మొత్తం నశించిపోతుందని చెప్పి ఆలోచనతో ఈ చంద్రశేఖర్ రెడ్డి గారిని హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈయన
ఈయన సౌత్ ఇండియన్ దీనికంతా చూసుకునే డైరెక్టర్ ఆయన. ఈయనకి చెప్పారు. ఆయన ఏం చేశారంటే మొన్న కొవ్వూరులో మన ఇంటర్వ్యూలు మీటింగులు తర్వాత జరిగాయి. ఈ పురోహితులకి సర్టిఫికెట్లు ఇవ్వడం వాళ్ళు సంస్థ పెడితే దాంట్లో ఇంక్లూడింగ్ చేసి పెట్టారు. ఎలా అంటే అమలాపురం దగ్గర సమీపంలో ఉన్న కుండలేశ్వరానికి సమీపంలో బ్రహ్మసామేత్యం అనే గ్రామంలో ఆనంద ఫౌండేషన్ విశ్వనాథ్ రాజు గారు విశ్వనాథ్ రాజు గారిని ఆయన్ని చెప్పగా ఆయన ఏం చేశాడు 300 ఎకరం మనకి దీనికి స్థలం సేకరించారు అక్కడ బ్రహ్మసామేత్యం దగ్గరే. అక్కడ ఏమిటంటే శివుడు యొక్క తపస్సు చేసుకునే గ్రామం శివాలయం కట్టారని అప్పుడు ఒక బ్రహ్మగారు అక్కడ కట్టారని బ్రహ్మసామేత్యం అని పేరు వచ్చింది. అక్కడ ఏమిటంటే మన ఎదరగా ఒక 10 అడుగులు వెళ్ళగానే అక్కడ సముద్రం గోదావరి రెండు కలుస్తాయి కలయిక. అక్కడ పీస్ఫుల్టీగా ఉంటుంది. మళ్ళీ ఈ మహర్షి ఈ సంస్థకి ఎటువంటి ఇటువంటి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా బాగుంటుంది దృష్టిలో అక్కడ ప్రారంభించడం కోసం బిల్డింగ్లు అవి రెడీ చేసి పెట్టారు. అయితే మొన్న 15వ తారీఖున ప్రారంభోత్సవం అనుకోకుండా ఈ కొన్ని కారణాల వల్ల కంచికామకోట పీఠాదుల మీద ప్రారంభించాలని తపంతో ఆయన అడిగితే ఆ మూడం వెళ్ళిన తర్వాత ప్రారంభిద్దామని చెప్పి ఆయన మాట ఇచ్చారు. విజయేంద్ర సరస్వతి తర్వాత సత్యచంద్రశేఖర స్వామి వారు కూడా తర్వాత అదే రోజు రాజాజీ గారు కూడా అక్కడ నెదర్లాండ్ ఆయన 40 కంట్రీల్లో మహర్షి గారి యొక్క సంస్థకి సేవ చేస్తున్నాయి. మహర్షి గారి మహర్షి గారి ఏదైతే ఉందో 40 కంట్రీలో ఆయన సేవ చేస్తూ ట్రాన్స్లేషన్ మెడిటేషన్ అనే భావంతో మొత్తం అందరినీ వేద పండితులు కాకుండా లౌకికులకు కూడా ఇది తెలియజేసి వాళ్ళకి ఈ వ్యాధి నుంచి విముక్తి పొందించాలని మెడిటేషన్తో ప్రారంభించి యోగా మెడిటేషన్ పెట్టి చేయాలని దృష్టిలో ప్రారంభం చేయాలి. అయితే ఈ బ్రహ్మసామేధ్యానికి పండితుల కోసం ఆల్రెడీ 3 రోజుల క్రితం నరేంద్ర గణపతికి చెప్పడం జరిగింది. అతను గురువుగారు నేనైతే తిరుపతి పెడుతున్నాను, నేను రామకృష్ణ అని, మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు, వాళ్ళు నేను చెప్తాను రమ్మంటానని చెప్పాడు. సరే ఆ దృష్టిలో ఆయన్ని కూడా నెల్లూరులో ఉంటే ఆయన్ని అప్పటికప్పుడు మళ్ళీ రమ్మని నేను రాత్రి వచ్చేసి బాబు రాత్రి 11:30కి వచ్చి ఎంఈపీలో అక్కడ ఉన్నాను. నాకు రావడం పొద్దున్న రావడం నేను మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరాను. ఈ రకంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ వేళ మీటింగ్కి నా యొక్క ఎస్టిమేషన్ అంటే కనీసం 30-40 మంది మినిమం వస్తారు లోకల్ వాళ్ళు అని ఆలోచించి వచ్చాను. అయితే ఆశ అంతా అత్యాశ కింద అయింది. ఏమిటంటే కారణం ఎవరు రాలేకపోయారు. ఏదో వాళ్ళకి ఏవో కారణాలు ఉంటాయి. అయితే కొంత అనుకోకుండా దీనికి మన పాఠశాలకు సంబంధం లేకపోయినా ఆ రామకృష్ణ అనే అతను పూర్వ మహర్షి అనుష్ఠానంలో చాలా కాలం పనిచేశాడు. ఈవేళ విశాఖపట్నంలో ఒక అనుష్ఠానం ఒక విభాగం సొంతంగానే నడుపుతున్నాడు, పీఠం పెట్టుకుని చక్కగా ఆడికి నాకు రాత్రి ఇలా ఉందని గురుగారు అంటే ఇలా జరుగుతుంది రాలంటే పరిగెడు వచ్చి అలాగే వీడు పూర్వ మహర్షి పూర్వ విద్యార్థి వీడు రావడం జరిగింది. అలాగే ఈ ఆచార్య గారు కూడా పూర్వ మహర్షి విద్యార్థి, ఆయన కూడా రావడం. అలాగే ఈ సంస్థకు సంబంధించిన మన ఈయన తర్వాత ఆయన ఆవిడ మీరందరూ కూడా రావడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం మొత్తం ఒకే చోట మినిమం 108 మంది తక్కువ లేకుండా కూర్చోబెట్టి చతుర్వేద పారాయణం చేస్తూ స్వామికి ఏకాదశి రుద్రం చేయాలని తపన చేస్తూ వాళ్ళకి మళ్ళీ వేద పండితులు ఇందులో ఎలాగంటే క్రమపాటి ఘనపాటి ఇది కాకుండా అనుష్ఠాన విభాగం సంబంధించిన గ్రంథం చదువుకున్న వాళ్ళకి ఘనపాటికి 30,000 ఇవ్వడానికి, ఉచిత వసతి ఉచిత భోజనం ఏర్పాటు చేయడానికి, అలాగే క్రమపాటికి 25,000 రూపాయలు ఇవ్వడానికి, వాళ్ళకి ఉచిత భోజనం వసతి ఇవ్వడానికి, అలాగే అనుష్ఠాన విభాగం సంబంధించిన నమ్మకం పురుషుల స్మార్ట్తో సంబంధమైన వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళకి 21,000 ఇచ్చి ఉచిత భోజనం వసతి. అయితే సాధారణంగా బ్రహ్మచారికి ప్రాధాన్యత ఉంటుంది. బ్రహ్మచారులకు దొరకకపోయినా గృహస్థులైనా రావచ్చు, ఇబ్బంది లేదు. కాదు గృహస్థులకి నివాసం కట్టాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. అందుకనే అది వాళ్ళే గృహస్థులైనా వచ్చినా పర్వాలేదు, వాళ్ళకి వసతి ఏర్పడు. సాధారణంగా ఈ వేళ ఎలా ఉందంటే ఒక వీధిలో 40 మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఆ 10 మందికి తినడానికి అక్కడ యజమానులు 20 మంది ఉండే 10 మంది ఎలా పోషించగలుగుతారు? ఆ బాధ లేకుండా ఉండడం కోసం ఈ సంస్థ నిర్వాహకం ప్రారంభం చేయడం. అయాచితంగా ఇంతమంది వచ్చారు కానీ మన ఎవరు రాలేకపోయారు, మన వాళ్ళు రాలేకపోయారు. దీనికి మీ అందరి తరపు నుంచి కూడా వాళ్ళందరికీ కొంచెం తెలియజేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ
లేదా మీకు తెలిసినటువంటి వ్యక్తులు కానీ మన బ్రాహ్మణుల్లో వైష్ణవులైనా పర్లేదు, స్మార్తులైనా పర్లేదు, దానికి శాఖలతో పర్లేదు. వైష్ణవులు వస్తే వైష్ణవ సంబంధమైన కార్యక్రమం వాళ్ళకి చెప్తాం. ఇందులో జ్యోతిష విభాగం ఇది కూడా ప్రారంభం అవుతుంది. అలాగే చండీ వాస్తు అన్నీ కూడా జరుగుతాయి. అంటే ఎవరున్నా సరే దానికి ఒక మన బ్రాహ్మణ అన్నవాడు ఉంటే చాలు. బ్రాహ్మణుడు వాడు అయ్యో భోజనం లేదన్నవాడు ఎవరన్నా ముఖ్యంగా ముందు మన పని ఇచ్చి వాళ్ళు కూర్చోబెట్టి నివాసం ఏర్పాటు చేసి ఇస్తాము. రోజు కూడా భోజన వసతికి దానికి 1 కిలోమీటర్ లోపు ఉంటుంది. ప్రస్తుతానికి ప్రారంభించగానే వాళ్ళకి రోడ్డు వెళ్ళడానికి రావడానికి వాహన సౌకర్యం కూడా ఏర్పరుస్తారు. భోజనాలు ఒక చోట, నివాసం ఈ పారాయణ జరిగే అనుష్ఠానం ఒక చోట ఉండేది, భోజనాలు ఒక దగ్గరే. అంచేత దీనికి మన బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర మనకి ఏ విధమైన పరిచయాలు ఉన్న వాళ్ళ ద్వారా కూడా ఈ సంస్థకి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఈ చంద్రశేఖర్ రెడ్డి గారి నెంబర్ కూడా మీకు అందులో వాట్సాప్లో మీకు జనవరి 11వ తారీఖు భీమవరంలో ఆనంద ఏంటిది ఫంక్షన్ హాల్లో వాళ్ళకి వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏర్పాటు ఉంటుంది. ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ దూరం నుంచి రావాల్సిన భోజనాలకి తెల్లారి రావాలంటే టైం పడుతుంది. కాబట్టి భోజన వసతి సౌకర్యాలు ఉండడానికి కూడా 10వ తారీఖు రాత్రి వచ్చేసేవంటే భీమవరంలో ఉండడానికి వసతి అక్కడ ఏర్పాటు చేస్తారు. ఏ విధమైన అసౌకర్యాలు ఏమి ఉండవు. ఈ ఉద్యోగాన్ని కూడా ఈవేళ గవర్నమెంట్ ఉంది, దేవాదాయ శాఖ ఉంది, టీటీడీ వాళ్ళు 100 మంది పెడితే వాళ్ళు 10 మంది సెలెక్ట్ చేస్తున్నారు. మిగతా 90 మంది రోడ్డు మీద తిరగవలసిందే. ఆ పరిస్థితి లేకుండా మనం కూర్చోబెట్టి ఉద్యోగం ఇస్తామంటే మన దగ్గర రావట్లేదు. రెండోది ఇంకొక కొత్త ఉపయోగం కూడా మేము ఏర్పాటు ఎలాగా స్కీమ్ పారాయణలో ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళ పోస్టింగ్ మా దగ్గర ఇస్తాం. ఆ జీతం వస్తుంది, మా జీతం ఇస్తాం. రెండు కూడా జరుగుతుంది. కొత్తగా పోస్టింగ్ స్కీమ్ పారాయణ ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంకా సెలెక్టింగ్ ఆర్డర్స్ రాలేదు. ఒకవేళ ఎవరెవరైనా సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేర్లు మేము తెలియజేస్తే ఆ పేర్లకి మేము అక్కడ ఇచ్చేస్తాం. వాళ్ళకి ఆర్డర్స్ డైరెక్ట్ బ్రహ్మసామేత్యం అనుష్ఠాన విభాగంలో వాళ్ళు అక్కడ పారాయణ చేయడం నిమిత్తమే వస్తుంది ఆర్డర్. వాళ్ళ తర్వాత వాళ్ళు చేసుకోగలది చేసుకోవచ్చు, లేదా కొంతకాలం వాళ్ళ ఇంట్రెస్ట్ లేదు అప్పుడు మార్చుకోవచ్చు, అది తప్పు లేదు. అయితే మేము ఇచ్చే జీతం ఎవరైతే ఉందో మేము ఇచ్చే జీతం ఇస్తాం, టీటీడీ వాళ్ళు ఇచ్చే జీతం టీటీడీ వాళ్ళు ఇస్తారు. కానీ దీనికి దానికి ఏ విధంగా సంబంధాలు లేవు. వాళ్ళు ఇస్తున్నాగా మేము తగ్గించము, మేము ఇస్తున్నాగా వాళ్ళు తగ్గించం. ఇది రెండు జరిగింది. ఈ విషయంలోని ఈ పెందుర్తి యాజ్ఞవల్క్య సూర్య యాజ్ఞవల్క్య దేవాలయ సంస్థ వాళ్ళంతా కూడా మాకు ఏ విధంగా సహకరించగలరో మీకు గ్రూపుల ద్వారాగా కానీ వ్యక్తిగతంగా కానీ లేకపోతే బంధువుల ద్వారాగా కానీ మీరు ఏ రకంగా సహకరించగలరో ఆ రకంగా సహకరించమని మా ప్రార్థన. ఈ బ్రాహ్మణులకే మనం ఏర్పాటు చేయాలని మేము దృష్టిలో తిరుగుతాం. వాళ్ళు వాస్తవంగా నాకు ఖాళీ లేకపోతే ఇదేదో ఆయన ఏదో కష్టపడి ఆయనకి మనం అందులో నేను ఫస్ట్ నేను ఓంప్రదం ఉద్యోగం పొందినవాడిని. ఉద్యోగం కూడా తెలియనప్పుడు ఆ పరిస్థితిలో నేను ఉద్యోగం 50 రూపాయలు జీతం అప్పుడు నాకు నెలకు 1500 జీతం, క్వార్టర్స్ భోజనం ఇచ్చేవారు. ఇప్పుడు 89లో ఈవేళ 25,000 జీతం ఇస్తానంటే ముందుకు రావట్లేదు. 30,000 గణపడి 30 నీ క్రమపాటి నాకు 25,000 జీతం. అయితే ఎవడో ముందుకు రావడానికి ప్రాణం. కారణం ఏంటంటే స్వేచ్ఛ అలవాటు పడిపోయారు కొంతమంది. ఆ స్వేచ్ఛ అంటే ఒకటి అక్కడ మనం చదువుకున్న విద్యని డెవలప్ చేసుకోవాలంటే అటువంటి సంస్థ తప్ప మరో సంస్థ ఉండదు. అక్కడ వేరే వ్యవస్థ ఉండదు. మనం అనుష్ఠానం, చదువుకోవడం, పాలన చేయడం, ఈ మూడే తప్ప 4వ వ్యసనానికి అవకాశాలు లేవు. అక్కడ మనిషి సంచారం కూడా రావాలంటే సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీని దాటి రావాలంటే కనీసం 5 కిలోమీటర్ల లోపలికి రావాలి. సంస్థ దగ్గరికి రావాలంటే ఒకవేళ మీరు వచ్చినా కూడా అక్కడ తెలియజేస్తే వాళ్ళు అక్కడ ఎలవ చేస్తారు. అప్పుడు ఇక్కడ మన వెహికల్ పెడతాం. వెహికల్లో అక్కడ వెహికల్ ఉంటుంది, గేట్ దగ్గర వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్లో ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే పలానా వాళ్ళు వచ్చాడు, వాళ్ళు తీసుకొచ్చి దింపి వెళ్ళిపోతారు. ఈ సంస్థకి మీ వంతుగా సహకారం మీ బంధువుల నుంచి కానీ, సోదరుల నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ, లేకపోతే ఇంకా ధీటుగా చెప్పాలంటే మన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉంటే ప్రోత్సహించి వాళ్ళ అభివృద్ధికి కూడా మనం కోరుకుంటూ పంపించమని చెప్పి నా యొక్క చదువుకునే వాళ్ళు సమ్మెత పూర్తి చేసి అయిపోయి ఖాళీగా ఉంటే వాడికి అనుష్ఠానంలో స్థానం ఇస్తూ వాడికి చదువుకోవడానికి అవకాశం ఇస్తా. అంటే అప్పుడు వాడికి మినిమం స్టైపెండ్ వస్తుంది. సమ్మెత పూర్తి చేసుకున్న వాడికి స్టైపెండ్ ఇస్తాం. వాడికి నివాసం, భోజనం అన్నీ ఇస్తే
వాడు చదువుకోవడానికి అవకాశం ఇస్తాం. అక్కడ ఉన్న గురువు గారిని అపాయింట్ చేస్తాం. వాడు పాఠశాల నిమిత్తం చదువుకోవడం. అయ్యా ఈ అవకాశం గవర్నమెంట్లో వాళ్ళు ఎవరెవరు మేము ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగం చేసేవాళ్ళని తప్ప మీరు కావాలంటే ప్రైవేట్గా తర్వాత చేసుకోండి మీ ఉద్యోగం. నేను అన్నవరం దేవస్థానం చేసి నాకు పొద్దున్న తెల్లవారుజాము 3 గంటల నుంచి నేను ఉద్యోగం చేయాలి. రాత్రి 9 అవుతుంది. సుప్రభాతం లగాయతు ఇటువంటి 12 అవుతుంది. మొత్తం ఉదయం పూట ఉద్యోగం. అదైన తర్వాత భోజనం చేసి మళ్ళీ 4:30, 5 గంటలకు మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళి 9 అవుతుంది. ఈ రకంగా సంస్థ నేను చేసే ఉద్యోగం. అంటే టీటీడీ కూడా ఎలా ఉందంటే ఈవేళ ప్రతి నెలకి 4 సార్లు 5 సార్లు ఇప్పుడు గ్రూప్ పారాయణ ఎందుకు పెడుతున్నారు? మన వాడు పారాయణ క్రమంలో వచ్చిన వాడు ఎవడో చేయట్లేదనే భావంతో ఇది నెలకి 4 ప్లేసులు 5 ప్లేసులే వస్తున్నాయి. 5, 3, 15 రోజులు. 15 రోజులు మీరు నిక్కచ్చిగా ఉద్యోగం చేస్తారు కదా అటెండెన్స్ కోసం, అది డెవలప్ చేయడం కోసం వాళ్ళకి. మనం అయితే ఇది పర్మనెంట్గా చేయాలనే భావంతో మనం నిర్ణయం చేశాం. చేత దీని మీద మీ అందరూ కూడా శ్రద్ధ వహించి అనేక రకాలుగా మీ దగ్గర మాధ్యమాలు ఉన్నాయి కదా, దూరవాణి మాధ్యమాలు కానీ లేకపోతే వ్యక్తిగత మాధ్యమాల ద్వారాగా తెలియజేసి ప్రోత్సహించమని మా కోరిక. ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు దీని గురించి వివరంగా చెప్తారు. నా పేరు శేఖర్ రెడ్డి అండి. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌత్ ఇండియాకి. మహర్షి గారు 1954లో మదనపల్లిలో మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఈరోజు శాఖోపశాఖగా అభివృద్ధి చెంది 150 కంట్రీల్లో మనం సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు 7 వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ పండితులకి సెంటర్స్ పెట్టాలనేది మహర్షి గారి సంకల్పం. మనం ఒక 1000 మందిని క్లబ్ చేయడానికి ఎంతో కష్టమైన దగ్గర నోయిడాలో 26,000 మంది పండితులు ఒకే ప్లేస్లో చేర్చి అందరికి 26,000 మందికి అదొక పెద్ద ఒక పెద్ద వ్యవస్థ. అంటే వారి వైదిక సంస్థానం వైదిక నగరాన్ని పెట్టేదాన్ని మహర్షి వైదిక. సో అలాగే జబల్పూర్లో కావచ్చు. అలాగే ఇప్పుడు సేమ్ అదే ప్యాటర్న్లో ఈ 300 ఎకరాల్లో పండితులకు సంబంధించి అన్నీ ఒకే దగ్గర ఒక యూనివర్సిటీ ఉంటుంది. అక్కడే అనుష్ఠానం ఉంటుంది, అక్కడే వేదిక ఉంటుంది. అలాగే మనకి ఈరోజు బ్రాహ్మణ కుక్స్ కూడా ప్రాబ్లం ఉంది. ఆ కుక్స్ ట్రైనింగ్ ఉంటుంది, పురోహితం ట్రైనింగ్ ఉంటుంది. అలాగే పరిచారకులు టెంపుల్స్ లేరు. ఆ పరిచారక ట్రైనింగ్ బ్రాహ్మణకు సంబంధించి ఏదైనా సరే ప్రతి ఒక్కటి అక్కడ ఉండాలండి. ఆర్గానిక్ ఉన్న కర్పూరం కావచ్చు, లేకపోతే అగరబత్తులు కావచ్చు, కంప్లీట్గా ఒక సెటప్ అక్కడ క్రియేట్ చేస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఇంటర్వ్యూ జరిగింది. ఆల్రెడీ పెద్దలు కొంతమంది ఆల్రెడీ నివాళపత్రాలు కూడా ఇచ్చాం. అలాగే జనవరి 11వ తారీఖు ఎందుకు పెట్టామంటే జనవరి 12 మహర్షి గారి జన్మదినం. సో ఆ రోజు మనం ప్రోగ్రామ్ చేయాలి అక్కడ అని చెప్పి జనవరి 11నే మనం ఇంట్రొడ్యూస్ చేసి మన నియామక పత్రాలు 12వ తారీఖు అందరికీ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ఇస్తున్నాం అనమాట. ఇది చాలా అద్భుతమైన ప్లేస్. అది బ్రహ్మ సాన్నిధ్యం, సాగర సంఘం. యాక్చువల్గా అది ఆ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండే బ్రాహ్మిన్స్ కానీ నేర్చుకోవాలంటే అది ఒక స్వర్గం మాదిరిగానే ఉంటుంది. అది గురువుగారు చెప్పినట్టు పూర్వం మహర్షి గారు అంటే దానికి భూతాల పర స్వర్గాన్ని పెట్టారు. అంటే కాలం అంటే భూతాలు కూడా మించిపోయిన వైదిక సంస్థ ఇది. భూతాల పర స్వర్గం మాకు ఐడెంటిటీ కార్డు ఇచ్చేవాడు. పైన భూతాల పర స్వర్గం మహర్షి వేద విజ్ఞాన విద్యాపీఠ మహర్షి నగరాన్ని ఉండేది. ప్రాక్టికల్గా మనం చేస్తున్నాం అక్కడ. ఆ మాదిరినే అక్కడ చేస్తున్నాం. అక్కడ పంచముఖేశ్వర శివాలయం మన క్యాంపస్లోనే. అలాగే దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. తీసుకొని సంక్రాంతి అవుతుందంటే రెగ్యులర్గా ఒక 19వ తారీఖు నుంచి ఈ వేద పండితులు అందరూ కూడా ఈ 108 మందితోటి మనం అక్కడ చేయాలనేది మన సంకల్పం. అలాగే గురుగారు చెప్పినట్టు ఫిబ్రవరి 17 తర్వాత కంచి స్వాములు మా రాజాస్ కూడా వస్తున్నారు. అందరితో కలిపి ఒక పెద్ద ప్రోగ్రాం చేయాలనేది. ఇవన్నింటిలో కూడా మీ సహాయ సహకారాలు కావాలి. అక్కడ ఏమేం కావాలో అన్నీ కూడా మనం రెగ్యులర్గా చేస్తున్నాం. చేసే పని అది చేస్తున్నదే. మహర్షి గారు దానికి సంబంధించిన అన్నీ కూడా సెటప్ చేసి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా ఎంతమంది వచ్చినా ఇప్పుడు 108, రేపు 1000 అవుతారు, రేపు 10,000 దాకా తీసుకెళ్లాలనే సంకల్పంతోనే మొదటి. ఇది సంఖ్యాధికం. తర్వాత దీనికి లెక్కలేదు, ఎంతమంది అయినా రావచ్చు. వాళ్ళు మన పోషించడానికి వాళ్ళు వస్తున్నారు. పోషింపబడడానికి మన అర్హులా కాదు అంటే మనం వెళ్ళాలి. అలాగే కాకుండా కొంచెం ఏజ్ అయిపోయి ఎంత ఎనర్జీస్ లేకుండా ఉంటే బట్ అనుష్ఠానం చేసే కెపాసిటీ ఉండే వాళ్ళకి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా అది కూడా ప్రపోజల్. బయటికి వెళ్ళి సంపాదించలేని వాళ్ళు అక్కడే అనుష్ఠానం చేసుకుంటే అక్కడ వాళ్ళకి జీతం ఉంటుంది. మన వాడపల్లిలో కూడా అనేక మంది అలాగే చేసేది చాలా కాలం. విద్యార్థులు వేదం నేర్చుకున్న విద్యార్థులు అక్కడే ఉన్నారండి. అమలాపురం వైదిక గురుకుల పాఠశాల కూడా మనం మెయిన్ స్టార్ట్ చేస్తాం. రెండోది ఇందులో ఎవరైనా విలేకరు కానీ ఉంటే, పేపర్ విలేకరులు ఎవరైనా మన సంబంధంలో ఉంటే ఇది కూడా కొన్ని ప్రకటన మాకు ఇచ్చిన ప్రకటన ఉంది కదా, వాళ్ళకి మనకి వాళ్ళు కొంచెం. అందరికీ నమస్కారం అండి. నమస్కారం.
అటు సైడ్ ఇప్పుడు మన ధర్మగిరిలో విద్యార్థులందరూ ఖాళీగా ఉన్నారు. అవి భీమవరం వాళ్ళు ఒక మేడం వస్తారు అక్కడికి, భీమవరం వస్తారు.